ఎక్కడికి పోయింది అనుకున్నారు? అత్యధిక భాగం సింహభాగం మెదక్ పార్లమెంటు నియోజకవర్గానికి, మెదక్ జిల్లాకు, సిద్దిపేట, గజ్వేల, సిరిసిల్ల నియోజకవర్గాలకు అత్యధికమైన నిధులు పోయినాయి. అక్కడి ప్రజలు తెలివిగా ఏ ఎలక్షన్ వచ్చినా అప్పుడున్న బీఆర్ఎస్ పార్టీకి ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా అభ్యర్థులను చూడకుండా, విధానాలను చూడకుండా, సిద్ధాంతాలను పక్కన పెట్టి ఆ రోజు బీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్ కు పట్టం కట్టిండ్రు. ఎందుకంటే వాళ్ళు తెలివైన వారు. మా ముఖ్యమంత్రి పైన ఉన్నాడు, వారికి ఓటేస్తే మాకు నిధులు వరదలాగా పారుతాయి, మా ప్రాంతం అభివృద్ధి అవుతుంది, మాకు ప్రాజెక్టులు వస్తాయి అన్న వివేకంతో విలక్షణమైన తీర్పు గతి 10 సంవత్సరాలుగా ఇస్తా ఉన్నారు. మరి ఈరోజు ఆ మెదక్ ప్రజలకు వచ్చిన అవకాశం, ఆ సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల ప్రజలకు వచ్చిన అవకాశం మీ అందరి కృప వలన, పాలమూరు బిడ్డల దీవెనల వల్ల మళ్ళీ మనకు ఒకసారి వస్తూ ఉంది. మన బిడ్డ ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నారు. అందుకే ఇది వ్యక్తుల కోసం ఆలోచించే ఎన్నిక కాదు, ఎవరో ఒక వ్యక్తిని ఎంపీ చేసే ఎన్నిక కాదు, ఎవరో ఒక వ్యక్తిని ప్రధానమంత్రిగా చేసే ఎన్నిక కాదు. ఇది కడుపు దించుకొని కష్టాల కడలిలో 70 సంవత్సరాలు నరకయాతన పడుతున్న మన పాలమూరు జిల్లాను రక్షించుకునే ఎన్నిక, మన పాలమూరు పిల్లల భవిష్యత్తును, తలరాతను మార్చుకునే ఎన్నిక. ఇటువంటి అవకాశం మళ్ళీ ఈ జన్మకు మనకు దొరకదు. కాబట్టి వివేకంతో, విచక్షణతోటి ఆలోచించి ఓటు వేయాల్సిన సందర్భం ఇది. మొన్న అయ్యింది సెమీఫైనల్స్, దాంట్లో మనం విజయం సాధించినాం. 12 మంది శాసనసభ్యులను గెలిపించుకున్నాం, మన బిడ్డను ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టుకున్నాం. ఇప్పుడు జరిగేది ఫైనల్స్. ఖచ్చితంగా మహబూబ్ నగర్ పార్లమెంటులో రేవంత్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గం కూడా భాగమైన మన పాలమూరు మట్టి బిడ్డ ముఖ్యమంత్రిగా ఉన్న ఈ పాలమూరు మహబూబ్ నగర్ పార్లమెంటును భారీ మెజార్టీతో గెలిపించి వివేకంతో ఓటు వేసి రేవంత్ రెడ్డి గారికి, మన గౌరవ ముఖ్యమంత్రి గారికి కానుకగా ఇద్దామని చెప్పి మీ అందరినీ కూడా వేడుకుంటా ఉన్నా. ఎక్కడనో గుడి కట్టిండ్రని చెప్పి ఇక్కడ ఓటేస్తే మన కడుపులు నిండవు. రామాలయం కోసం ఎన్నోసార్లు ఓటేసిండ్రు భారతీయ జనతా పార్టీకి. అన్నిసార్లు ఓటేసినందుకు ఆ ఓటేసిన ప్రజల రుణం తీర్చుకోవడానికి ఈరోజు అక్కడ రామాలయం జరుగుతూ ఉంది. అది ఒక్కరి కృషి కాదు, కోట్లాది మంది హిందువులు ఎన్నో సంవత్సరాలుగా పోరాటాలు చేస్తే వచ్చిన ఫలితం అక్కడ శ్రీరామచంద్రుని గుడి. ఆ గుడి పేరు చెప్పుకొని, ఆ రాముని పేరు చెప్పుకొని ఈరోజు ఓట్లు అడుగుతా ఉన్నారు భారతీయ జనతా పార్టీ నాయకులు. శ్రీరాముడు మన హృదయంలో ఉన్నాడు, మన వీధిలో ఉన్నాడు, మన ఊర్లో ఉన్నాడు, మన పట్టణంలో ఉన్నాడు. శ్రీరాముని కోసం ఓట్లు అడిగే వాళ్ళు పాలమూరుకు ఏం చేసిండ్రు, పాలమూరు ప్రజల కష్టాలను తీర్చడానికి ఏం చేసింది భారతీయ జనతా పార్టీ నాయకులు అని చెప్పి మనం ఒక్కసారి ఆలోచించాలి. అందుకే మిత్రులారా, సోదరులారా, ఒక అపూర్వమైన అవకాశం ఆ శ్రీరామచంద్రుడే మనకిచ్చిండు. వేల కోట్ల రూపాయల అభివృద్ధిని మన పాలమూరులో పెట్టుకోవడానికి ఒక అవకాశం మనకిస్తే, భావోద్వేగంతో ఎవరో చెప్పిండ్రో ఢిల్లీలో ఎవరో ఉంటారని చెప్పి వాళ్ళ కోసం ఓటు వేసి వృధా చేసుకోవద్దు. ఓ చిన్న లెక్క చెప్తా మీకు. 5 నెలలైంది రేవంత్ రెడ్డి గారు మన బిడ్డ ముఖ్యమంత్రి అయ్యి. మీకు తెలుసా ఎన్ని వేల కోట్ల అభివృద్ధి పనులకు వారు శాంక్షన్ ఇచ్చిండ్రు, శంకుస్థాపన చేసిండ్రు? మీకు తెలుసా? లెక్క నేను చెప్తా వినండి. 5 నెలలలో 5,000 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు మన గౌరవ ముఖ్యమంత్రి గారు శాంక్షన్ ఇచ్చిండ్రు, శంకుస్థాపన చేసిండ్రు. ఎక్కడ చేసిండ్రు? నారాయణపేట్, కొడంగల్, మక్తల్ ఎత్తికోతల పథకానికి 4,000 కోట్ల రూపాయలు. కోసిగి, కొడంగల్లో డిగ్రీ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజీలకు, మిగతా కాలేజీలకు 100 కోట్ల రూపాయలు. మహబూబ్ నగర్ నియోజకవర్గంలో ఇంజనీరింగ్, లా కాలేజీకి, అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి 100 కోట్ల రూపాయలు. రేపు నారాయణపేటకు కూడా 100 కోట్ల రూపాయలు మన బిడ్డ ఇవ్వబోతా ఉన్నాడు. మరి ఇటువంటి బంగారు అవకాశం, ఎన్నో సంవత్సరాలకు వచ్చే అవకాశం మనం పోగొట్టుకుంటామా?
ఎవరో చెప్పిన మాటలు విని ఏమో అయిపోతుందని చెప్పి ఒకవేళ పొరపాటున మనము ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి కాకుండా వేరెవరికి వేస్తే మనం అట్లాగే దారిద్ర్యంలో కష్టాలలో ఉంటాం. అందుకే సోదరులారా చాలా మంది మాట్లాడేది ఉంది. ఈ లెక్క మీరు గుర్తుపెట్టుకోవాలి, ఈ లెక్కను మీరు ఇంటింటికి తీసుకుపోవాలి. 5 నెలల్లో 5,000 కోట్ల రూపాయలు మనకు వస్తున్నాయి. 5 సంవత్సరాల్లో 50,000 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు మన ఈ 7 నియోజకవర్గాల్లో ఖచ్చితంగా వస్తాయి. రేవంత్ రెడ్డి గారు ఇస్తారు. అందుకే రేవంత్ రెడ్డి గారిని చూసి మనం ఓటేయాలి. మన గౌరవ ముఖ్యమంత్రి గారిని చూసి ఓటేయాలి. మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఖ్యాతిని భారతదేశం మొత్తం వ్యాపింపజేయడానికి ఈ పార్లమెంటు, మహబూబ్ నగర్ పార్లమెంటును లక్షల మెజార్టీ తోటి గెలిపించాలి. ఢిల్లీ పీఠం దద్దరిల్లేలా, నరేంద్ర మోడీ గారికి కనువిప్పి కలిగేలాగా అభివృద్ధి అంటే ఎట్లా ఉంటుంది అని చూపించే మన బిడ్డను గౌరవం పెంచే విధంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్న వంశీచంద్ర రెడ్డి గారికి ఓటేసి అఖండ మెజార్టీ తోటి గెలిపియాలని కోరుతా ఉన్నాం. అలాగే చదువుకున్న వాళ్లకు, తెలివిగల వాళ్లకు, ప్రభుత్వ ఉద్యోగులకు, కార్మికులకు, విద్యార్థులకు మీకు ఒకటే విన్నపం చేస్తా ఉన్నా. లేక వచ్చిన అవకాశం ఇది. ఖచ్చితంగా మనం సద్వినియోగం చేసుకుంటే మన భవిష్యత్తు మారుతుంది, మన జిల్లా భవిష్యత్తు మారుతుంది, మన నియోజకవర్గ భవిష్యత్తు మారుతుంది. కాబట్టి ఫైనల్ పరీక్షలో నెగ్గేటట్టుగా మీరందరూ కూడా ఓట్లేసి కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై కాంగ్రెస్.